ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయి స్టార్ హీరోల సరసన చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలవైకుంఠపురంలో సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న సమయంలో అందరూ హీరోయిన్స్ లాగే బాలీవుడ్ కి చెక్కేసింది. ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక సినిమా చేసి అక్కడ్నుంచే వచ్చిన ఈ బుట్టబొమ్మ మళ్ళీ అక్కడికే వెళ్లి 2 సినిమాలు చేయగా అవి కాస్త ఫ్లాప్ అయ్యాయి. బాలీవుడ్లో తెగ అవకాశాలు వచ్చేస్తాయని, డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదని మహేష్ బాబు 'గుంటూరు కారం', పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు కూడా వదిలేసుకుని మరీ వెళ్లిందని సమాచారం. దీంతో బాలీవుడ్ అవకాశాల కోసం సౌత్ సినిమాలని వదిలేసుకుందని పూజా హెగ్డేపై విమర్శలు కూడా వచ్చాయి. తీరా అక్కడికి వెళ్ళాక పరిస్థితంతా మారిపోయింది. సల్మాన్తో చేసిన సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అమ్మడికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇటు టాలీవుడ్లో కూడా ఎవ్వరూ పిలవలేదు. ఆఖరికి వెబ్ సిరీస్లు కూడా చేద్దామని ఫిక్స్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. చేతిలో సినిమాలేమీ లేకుండా 1 సంవత్సరం గడిపేసింది పూజ. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా పూజా హెగ్డేకి ఒకేసారి బాలీవుడ్లో 3 ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. షాహిద్ కపూర్తో 'దేవా' అనే సినిమాలో నటిస్తుంది పూజా హెగ్డే. ఈ సినిమా దసరాకి రిలీజ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది. దీని తర్వాత బాలీవుడ్లో ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్న కార్తీక్ ఆర్యన్తో ఒక సినిమా ఓకే అయ్యిందని సమాచారం. అలాగే అహాన్ శెట్టి సరసన ఒక సినిమా ఓకే చేసింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం వ్యాలంటైన్స్ డేకి వస్తుంది అని తెలుస్తుంది. దీంతో పూజా చేతిలో ఇప్పుడు 3 సినిమాలున్నాయి. పూజా హెగ్డే మళ్లీ గతంలోలాగా బిజీ అవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇకపై బాలీవుడ్లోనే సినిమాలు చేస్తుందా? టాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తాయా? చూడాలి.